చిన్నప్పటి నుండి మా తల్లిగారు నన్ను బైబిల్ మిషన్లో పెంచారు. సాతాను ఎదిరించు సూత్రములు, ప్రతి పాట కూడా నేర్పించేవారు చిన్నప్పటి నుండి. కాబట్టి ఇది నాకేం కొత్త కాదు. చిన్నప్పుడు అంతా కూడా మమ్మల్ని ప్రతిసారి గుంటూరు పండగలు జరుగుతాయి కదా, ఆ పండగలకి ప్రతిసారి నా బాల్యకాలం నుండి మా తల్లిగారు మమ్మల్ని అందరినీ తోడుకొని తీసుకెళ్లేవారు. భక్తి, ప్రార్థన, దేవుని సన్నిధి ఎలాగా మనము చేయాలి, అలవాటు చేసుకోవాలనేది చిన్నప్పటి నుండి నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. అదే రీతిగా దైవజనులు యేసురత్నం గారు చేసిన సేవ, దాని ప్రతిఫలం ఈరోజు మనం చూస్తున్నాము. ఆయనకున్న ఆత్మల భారములు, ఎన్ని ఆలయాలు కట్టడానికి దేవుడు ఆయనని ప్రేరేపించి, ఆత్మల భారం లేకపోతే చేయలేరు. నమ్ముతున్నారా? ఆత్మల భారం కలిగిన వారే చేయగలుగుతారు. కాబట్టి ఆత్మల భారము ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చర్చిలంట, 200 సంఘాలు కట్టడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మల భారాన్ని బట్టి ఈరోజు ఆయన చనిపోయినప్పటికీ ఆయన పేరు జీవిస్తూనే ఉంది కదా. ఆలయాలు, సంఘాలు నిలబడే ఉన్నాయి. కాబట్టి మీ దైవజనులు బట్టి, అదే రీతిగా వారి కుమారుని బట్టి, వారి దైవజనుల యొక్క భార్యను బట్టి, వారి కోడలు బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి.